తెలంగాణ అసెంబ్లీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రల శివన్న గారు మరియు రాష్ట్ర నాయకులు సల్మాన్ రాజు గారు, ఉపాధ్యక్షుడు నేను బెంగిరాము గారి నేతృత్వంలో తెలంగాణ అసెంబ్లీ భూమిలో యాజమాన్య హక్కులు కల్పించాలని ఈరోజు సెక్రటరియట్లో సీఎం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో అసైన్మెంట్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పేసి ఆనాటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. వరంగల్ రైతుల డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు. కాబట్టి ప్రజలంతా మీద నమ్మకం పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా భూములకు యాజమాన్య హక్కులు వస్తాయని చెప్పేసి వాళ్ళు గ్రామాలలో పెద్ద ఎత్తున ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. ఈ రోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఈ అసైన్ భూములపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం అనేది రైతులకు మోసం చేయడమే. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అసైన్ భూములకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలి. రైతుల దగ్గర నుండి పారిశ్రామిక వాడల పేరుతో ఇతరితర అవసరాల పేరుతో అసైన్మెంట్ భూములను తీసుకునే ప్రక్రియ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే రైతుల దగ్గర నుండి భూములు తీసుకోవడాన్ని ఆపాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఒకవేళ మీరు ఈ అసైన్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతా ఉన్నారు. దాదాపు ఒక 2-3 నెలల్లో పెద్ద హైదరాబాద్ నగరంలో పెద్ద లక్షలాది మందితోటి భారీ బహిరంగ సభ నిర్వహించడానికి తెలంగాణ అసెంబ్లీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రోత్సహిస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర కేబినెట్ మినిస్టర్లు ఈ విషయంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకొని త్వరలోనే అసైన్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తారని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము. ఈరోజు తెలంగాణ సెక్రటరియట్లో అసెంట్ ల్యాండ్ ఓనర్ అసోసియేషన్ ఎర్రల శివయ్య ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రంలో తెలంగాణలో అసెంట్ ల్యాండ్స్ ఓనర్స్ దానికి సంబంధించిన ప్రజలు చాలామంది ఉన్నారు. కాబట్టి శివన్న గారు చాలా కొన్ని 3-4 సంవత్సరాలుగా చాలా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రోగ్రాం చేస్తున్నాడు. మరి అదేవిధంగా అందరికి మంత్రులకు ఇచ్చిన వరకు ఈ యొక్క సమస్య జల్దీ పరిష్కరించాలని చెప్పి కొన్ని వేల కోట్ల లక్షల అసెంబ్లీలు ఉన్నాయి. అవి కూడా త్వరలో ప్రభుత్వం ఆసక్తి పరిచి వాళ్ళకు పూర్తి హక్కు కల్పించాలని మేము తెలంగాణ అసోసియేషన్ నుంచి మేము ఒక వినతి పత్రం తెలియజేస్తున్నాం.